తమ్ముడు ఫోన్ చేసిండు, బావా బావా ముగ్గురు కాలువల పడిపోయిండ్రు బావా. కాలు కిందికి పోయినాయి. ఆయన్ని కాపాడదామని ఇంకొకడు పోయిండు సాయినాథ్, తర్వాత ఇంకొకటి లోకేష్ పోయిండు. వాళ్ళు మునిగిపోయారు ముగ్గురు. పట్టుకుందామని జస్ట్ ముంగట్టుకోయినా, ఇట్లా పట్టుకొని బయటకు వచ్చేసిన. నేను ఒక 2 seconds నేను కూడా చచ్చిపోతుండే. తనకి ఏదైనా ప్రాబ్లం అయి ఉంటే మా పరిస్థితి కూడా చాలా ఘోరం అయిపోయేది. సో నిన్న శివరాత్రి అందరూ సంబరాలు చేసుకుంటున్నారు, కానీ గనియా తండాలో మాత్రం ఒక పెద్ద విషాదం. ముగ్గురు తల్లులకి కడుపు కోత మిగిల్చింది నిన్న జరిగిన పండుగ. సో కేవలం పండుగను మాత్రం నేను నిందించట్లేదు. ఇక్కడ ఒక ఆదివాసీ జాతర జరిగేది. ఆ జాతర కోసం చాలామంది ఎక్కడున్నా కానీ సొంతూర్ల బాట ఖచ్చితంగా ఈ తండాకు వచ్చి పండుగ చేసుకునేటోళ్ళు. సో పండుగ తర్వాత వీళ్ళకుండే ఆచారం ఆనవాయితీ ప్రకారం ఏంటంటే శివరాత్రి రోజు పుణ్యస్నానాలు ఆచరించడం. దానికోసం బాగు దగ్గరికి వెళ్ళారు. సో అందులో పోయిన 6 మంది స్నేహితుల్లో 3 గల్లంతైన పరిస్థితి. ఆ 3 తల్లులకు కడుపు కోత విడిచింది. ఇక బతికి బయటపడ్డోళ్ళు కూడా ఉన్నారు. సో అందులో వంశీ. సో ప్రజెంట్ నేను తండాలోని వంశీ ఇంటికి వచ్చిన. ఒకసారి నిన్న జరిగిన ఘటన ఏంది, అసలుకి ఎట్లా బయటపడ్డారు, అసలుకి ఆ మృత్యుతో వాళ్ళు చేసిన పోరాటం ఏంది, ఇట్లాంటివన్నీ కూడా తెలుసుకుందాం. ప్రజెంట్ నాతోటి వంశీ ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా దోస్తాను. చిన్ననాటి నుంచి అందరు కలిసే పెరిగినరు, అందరు కలిసి ఆడినరు, అందరూ ఒకటే స్కూల్లో చదివి ఇట్లా వాళ్ళ ప్రయాణం చిన్నప్పటి సంధి సాగుతూనే ఉంది. కానీ ఇప్పుడు హఠాత్తుగా వాళ్ళ దోస్తులు అలా నుంచి దూరం అయిపోయిన పరిస్థితి, అది కళ్ళ ముందే కొట్టుకుపోయే పరిస్థితి అంటే మనకు ఊహించడానికి మస్తు భయంగా ఉంది. కానీ వంశీ మాత్రం అది కళ్ళారా దగ్గరుండి అన్నీ చూసిండు. సో అసలుకి నేను జరిగిన సంఘటన ఏంది, ఎందుకు వాళ్ళు అక్కడి వరకు వెళ్ళిన పరిస్థితి, దాదాపు ఎన్ని గంటలు అక్కడ స్పెండ్ చేశారు, ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. తమ్మి వంశీ అయినా ఏం చదువుతున్నాను? ఇంటర్ సెకండ్ ఇయర్. ఎంతమంది మీరు దోస్తులు? 6 members. సో నిన్న అసలుకి మీరు అక్కడికి ఎందుకు వెళ్ళారు నాన్న? ఇట్లానే శివరాత్రి అని పోయినాం. అక్కడ అయితే శివాలయం కోదామని ఫస్ట్ డిసైడ్ అయ్యాము. తర్వాత ఫస్ట్ స్నానం చేసి తర్వాత శివాలయం పోయి వచ్చేద్దామని అందరం డిసైడ్ అయినాం. తర్వాత మేమందరం స్నానం చేయగా ఇటు సైడ్ మేము ఫస్ట్ 6 సైడ్లో చేసినాం, లోతు లేకుండా ఆడ ఇట్లనే చేసి వచ్చేద్దాం అనుకున్నాం. తర్వాత ఈడ కొంచెం మురికి అంటే గలీజ్ నీళ్ళు ఉండే, అంటే అక్కడ నీళ్ళు స్నానం చేసి ఫ్రెష్ నీళ్ళకి పోదామని అటు సైడ్కి పోయినాం. వాళ్ళు ఫస్ట్ పోయిర్రు ముగ్గురు. అక్కడనే లక్ష్మీ కాలువ. అక్కడ సైడ్లో బ్రిడ్జ్ ఉండే, ఆ బ్రిడ్జ్ మాకు తెలియదు, అంటే వాళ్ళ హౌస్ అనుకున్నారు. వాళ్ళు ఫస్ట్ పోయిన వాళ్ళు అయితే ముగ్గురు వారు ఫస్ట్ పోయిర్రు. వాళ్ళు ఫస్ట్ ఫ్రెష్ నీళ్ళ స్నానం చేద్దామని పోయిర్రు. మేమందరం పోయినాం. నేను కార్లో లాక్ చేసి పోదామని నేను లాస్ట్ పోయినా. వాళ్ళు ఫస్ట్ 5 members పోయిర్రు. తర్వాత వాళ్ళు పోయిన తర్వాత వాళ్ళు సబ్బుతో స్నానం చేసిన తర్వాత వాళ్ళు పోయిర్రు ఫస్ట్. తర్వాత మున్నా అనేటోడు ఇట్లా వాళ్ళు ముగ్గురు ఫస్ట్ ముంగట్టు పోయి సైడ్ వీళ్ళే చచ్చిపోయినా, మున్నా, సాయినాథ్, లోకేష్. వీళ్ళు ముగ్గురు పోయిన తర్వాత సైడ్లో లొంతుండే, ఆ లొంత వాళ్ళకి తెలియదు. మేము ముగ్గురం ఇటు స్నానం చేసినాం, వాళ్ళు ముగ్గురు అట్లా స్నానం చేసుకున్నాం. మేమందరం చేసినాం అన్న స్నానం. వాళ్ళ ముగ్గురు కిందకి పోయి ఇట్లా మున్నా అనేటోడు కొంచెం దూరం పోయిండు. దూరం పోయి ఇటు సైడ్ నుంచి ఆడికి సడన్గా లోతు వచ్చేసింది, కాలు కిందికి పోయినాయి. ఆయన్ని కాపాడదామని ఇంకొకడు పోయిండు సాయినాథ్, తర్వాత ఇంకొకటి లోకేష్ పోయిండు. వాళ్ళు మునిగిపోయారు ముగ్గురు. తర్వాత నేను కాపాడదామని అంటే పట్టుకుందామని జస్ట్ ముంగట్టుకోయినా, నన్ను కూడా లాగేసుకున్నారు సడన్గా బయటకు వద్దామని. 4 లోపలికి పోయినాం. ఇట్లా బయటకు వద్దామని ఇట్లా ట్రై మొత్తం లోపలికి పోయినా. బయటకు వచ్చేవరకు మొత్తం అంటే ఇట్లా పైకి వచ్చిన 2 సార్లు నీళ్ళు తాగేసిన. సడన్గా ఇట్లా చేయంగా సడన్గా నాకు గోడ వచ్చేసింది. ఇట్లా పట్టుకొని బయటకు వచ్చేసిన. నేను ఒక 2 seconds నేను కూడా చచ్చిపోతుండే. మరి ఎప్పుడు కూడా మీరు ఈ జాతర తర్వాత అక్కడ స్నానాలకు పోయినప్పుడు ఎవరో ఒకరు పెద్దవాళ్ళతో పోతారు కదా, ఈసారి ఎందుకు ఎవరిని తీసుకోకుండా పోయారు మరి? అంటే ఆ పెద్దవాళ్ళు మేము జస్ట్ ఫ్రెండ్స్ మేము చేద్దామని పోయినాం. మేమందరం డిసైడ్ చేసి ఇట్లా సడన్గా ఇట్లా అనుకోలేదు మేము ఇట్లా అవుతుందని ఇట్లా అయిపోయింది. ఇట్లా బయటకు వచ్చి ఇట్లా ఎవరైనా బయట వాళ్ళు వినవాడలే. అయితే సైడ్లో కూడా మస్తు మంది ఉండే, వాళ్ళని కూడా పిలిచిన. వాళ్ళకి ఇద్దరు రాదని మేము రామని చెప్పేసారు. తర్వాత ఊరుకుంటా కార్ దగ్గరకు పోయి నేను ఫోన్ తీసుకొని మా బావకు ఫోన్ చేసిన. అయితే మా బావ వచ్చిండు. వాళ్ళందరూ ఒక 15 minutesకి వచ్చారు. తర్వాత వాళ్ళు ప్రయత్నం చేసారు తీద్దామని.
తీయడానికి అసలు కుదరలేదు. అంతే. సో ఎన్ని సంవత్సరాల దోస్తాను? చిన్నప్పటి నుంచి అందరం ఇక్కడనే పెరిగినాము, అందరం క్లోజ్ ఫ్రెండ్సే. సో అట్లా జరుగుతుంది మనం అనుకోలేము. లోకేష్తో కావచ్చు, సాయినాథ్తో కావచ్చు, నీకుండే మెమరీస్ ఏందన్న? ఫస్ట్ నుంచి ఇట్లనే అంటే సాయినాథ్ మేమందరం ఇక్కడనే వాలీబాల్ ఆడుకుంటా ఇట్లనే కలిసినాం చిన్నప్పటి నుంచి. ఇట్లా ఇక్కడ చిన్న స్కూల్లో చదువుకున్నాం అందరం, మదంపల్లి స్కూల్ అనేది. అక్కడ 10th పూర్తి చేసినాం అందరం. అట్లా క్లోజ్ ఫ్రెండ్స్ అయినాం. సో నువ్వు ఇంటర్ చదువుతున్నావు, సో నీకు ఎంపటే ఇంట్లో వాళ్ళకి కాకుండా డైలీ 100కి కాల్ చేయాలని ఆలోచన రాలేదా? ఆ సిచ్యువేషన్లో నేను మస్తు భయపడ్డా కదా, అందుకోసం ఓలా నంబర్ నాకు గుర్తుకు రాలేదు. సడన్గా మా బావ నంబర్ వచ్చింది, మా బావకి ఫోన్ చేసిన అంతే. మా బావ వాళ్ళు వచ్చిర్రు, తర్వాత వాళ్ళు పోలీస్ వాళ్ళకి ఫోన్ చేసిర్రు. సో పెద్దవాళ్ళు ప్రతిసారి మీ వెనకాల ఉంటారు, మరి చిన్నప్పటి నుంచి వాళ్ళు సాకిండ్రు. సో వాళ్ళకి ఇట్లాంటి సడన్ షాక్ ఎట్లా అనిపిస్తుంది? రిగ్రెట్ అనిపిస్తుందా ఇంకొకసారి చెప్పకుండా ఇంట్లోకి ఏడిపోవద్దు అనేది అనిపిస్తుంది? సో ఇలా మీ దోస్తులు నిన్నటి వరకు, నాకు తెలిసి నిన్న ఈ టైం వరకు మీరందరూ ఆడుతూ పాడుతూ అరే తురే అనుకుంటా ఆడిర్రు పాడినరు, ఒకసారి వెహికల్ నుంచి పోయినరు. సో అదంతా గుర్తుకు తెచ్చుకుంటుంటే అసలు ఇంకెంత రిగ్రెట్ ఫీలింగ్ ఉంది? మస్తు బాధ అవుతుంది. నైట్ మొత్తం మస్తు ఏడ్చిన నేను. నైట్ అసలు నిద్ర రాలే. ఇప్పుడు ఇట్లా లేచిన, ఇప్పుడు అన్నం తిన్నా. మస్తు బాధ అవుతుంది. మా ఫ్రెండ్ నా కళ్ళ ముందర వాళ్ళు ఆడుకున్నారు, పాడుకున్నాం. మేమందరం రోజు వాలీబాల్ ఆడడానికి పోతుండే. ఇట్లా సడన్గా ఇట్లా అయిపోయిందని అసలు ఏం అర్థమవుతుంది. జీవితంలో ఏ ఘటనైనా మనకు ఒక గుణపాఠం నేర్పుతుంది. సో దీని నుంచి అయినా ఇప్పటికైనా నేర్చుకున్నావు, ఎప్పటికైనా మీ ఇంట్లో ఉంటే పెద్దోళ్ళని చెప్పకుండా, లేదంటే వాళ్ళకి తెలియకుండా కావచ్చు, వాళ్ళు లేకుండా ఇట్లాంటి ప్రమాదకర పరిస్థితులకు పోవద్దు అనేది తెలుసుకున్నావా ఇప్పటికైనా? తెలుసుకున్నా ఇప్పటి నుంచి. అంటే ఇప్పుడు మీ నాన్నని చూస్తున్నాం మేము. సో మీ నాన్నని చూసేటప్పుడు నాకైతే కళ్ళ వెంబటి నీళ్ళు ఇట్లా గర్రెన తిరిగిన ఒక్కసారి. నీ గురించి అంత ఆలోచిస్తుండు. దాంతోపాటు ఆయన కార్డియక్ పేషెంట్ అంట కూడా. వాస్తవమేనా? నాన్నకి ఏం సమాధానం చెప్పగలుగుతాను? మీ అమ్మ, మీ అక్క, మీ బంధువులందరూ కూడా నీకు ఏమైపోతుందని ఒక టెన్షన్ వాళ్ళ మొహాలలో కనిపిస్తుంది మాకు ఈరోజు. ఇంకొకసారి పోవాలని అనుకుంటున్నాను. సో ఇది అసలు నిన్న జరిగిన ఘటన ఏంటి, అసలు ఎట్లా జరిగింది, ఆ ప్రమాదం నుంచి తమ్ముడు ఎట్లా బయటపడి ఇండో చెప్పిండు కదా, 3 ప్రాణాలు కోల్పోయారు. ఒక్కసారి వీళ్ళ ఇంటి దగ్గర వంశీ వాళ్ళ ఇంటి ముందు చూస్తే ఎవ్వరి మొహాల్లో కూడా ఒక ఆందోళన, ఒక టెన్షన్, ఒక భయం ఇంకా కనిపిస్తుంది. అది పురగొల ఆడి వరకు పోయినరు, కాలువ వరకు ఆడినరు, కొంతమంది చనిపోయారు, కొంతమంది బతికి బయటపడి వచ్చారు. కాకపోతే ఈ ఘటన ఎట్లా జరిగిందో మన కళ్ళ ముందు లేదు. కాకపోతే ఈ ఘటన గురించి వాళ్ళు చూడకుండా కానీ వాళ్ళ మొహాల్లో ఆందోళన అయితే కనిపిస్తుంది. ఒక్కసారి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో ఇంటరాక్ట్ అవుతాం. ఎందుకంటే పిల్లలందరూ కూడా యాద పెట్టుకోండి, ఎప్పుడు కూడా పేరెంట్స్కి తెలియకుండా మిమ్మల్ని చాలా కష్టాలు పడి వాళ్ళు పెంచుతారు. మీ పైన ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారు. కనుక మీరు ఏం చేసినా చేయకుండా కళ్ళ ముందు బతుకుంటే చాలు అని అనుకుంటారు. అసలు పేరెంట్స్కి చెప్పకుండా, లేదంటే ఎవరైనా ఒక పెద్దలు లేకుండా ఇట్లాంటి ప్రమాదకర పరిస్థితుల్లో పోయి మీ పానాల పలంగానే పెట్టుడు తప్ప వాళ్ళని కూడా ఏడిపించిన వాళ్ళు అవుతారు. సో వంశీ ఇంట్లో ఉండి ఒక్కసారి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడతాం. ఒక్కసారి వాళ్ళు చూస్తుంటే ప్రతి వాళ్ళ మొహంలో ఒక బాధ, భయం ఇంకా కనిపిస్తుంది. ఎందుకంటే జరిగిన ఇన్సిడెంట్ చిన్నది కాదు. తండాలో 3 ప్రాణాలు కోల్పోయినరు. అండ్ దాంతోపాటు 2 ప్రాణాలతో బయటపడ్డారు. వాళ్ళకి ఇంకా నూకలు బాకీ ఉన్నాయని అనుకుందాం మనం కూడా. సో అట్లీస్ట్ వీళ్ళన ప్రాణాలకు వెళ్ళి బయటపడ్డారు. కానీ ఒక్కసారి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని చూస్తే వాళ్ళు ఇంకా ఒక భయం కనిపిస్తుంది. కళ్ళ వెంబట నీళ్లు గారుతున్నాయి. సో ఒక్కసారి వాళ్ళ సిస్టర్తో కూడా మనం మాట్లాడదాం. మీ పేరు ఏంటండి? సుజాత అండి నా పేరు. సో ఎక్కడ ఉంటారు మీరు? నేను హైదరాబాద్లో ఉంటాను, PhD స్కాలర్ ఉస్మానియా యూనివర్సిటీలో. సో తమ్ముడు నా దగ్గరికి వచ్చాడు. వచ్చి 10 days అవుతుంది. తను వచ్చినాక ఏదో ఇక్కడ జాతర కదా, మా తాతయ్య అనమాట, ఇయర్లీ వన్స్ చేస్తారు. సో జాతర మేము కూడా వచ్చాను. నేను వెళ్ళి 2 days అవుతుంది, అంటే నెక్స్ట్ మొన్ననే వెళ్ళాను అనమాట. సో శివరాత్రి కూడా ఉంది కదా అని ఇక్కడ నేను వదిలేసి వెళ్ళిపోయాక ఫ్రెండ్స్ ఇప్పుడు అందరు గ్యాదర్ అయ్యి చెప్పేసి, ఇప్పుడు మామూలుగా అందరు ప్రైవేట్ వెహికల్స్తోనే వెళ్తున్నారు. ఇంతకుముందు అంటే లారీ ఉండే అందరు కలిసి వెళ్తుండే. ఇప్పుడు లారీ లేక ఎవరి వెహికల్స్ వాళ్ళు వెళ్ళిపోవడము. అంటే ఫ్రెండ్స్ అన్నప్పుడు ఇప్పుడు డాడీకి కూడా బాగాలేదు, డాడీకి బాగుంటే వెంబటే తీసుకెళ్లేవాడు. సో తనకు నాకు చేతన అవ్వదు అని చెప్పేసరికి తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళిపోవడం జరిగింది. సో ఈ ఘటన ఇట్లా జరిగిందని మీకు ఎప్పుడు తెలిసింది? తెలిసినప్పుడు మీరు నిన్న 1 o'clock తెలిసింది. మా సార్కి ఫోన్ చేశారంట ఊరు నుంచి. సో ఇలా అయిపోయింది, డ్యామ్కి పిల్లలు ఇలా వెళ్ళిపోయారు. అప్పటికే ఇంకా నేను బయలుదేరి వచ్చేసాను అక్కడ నుంచి. చూసేసరికి 3 పిల్లలు గల్లంత మళ్ళీ వంశీకి ఎలా అని చెప్పేసి మేము టెన్షన్తోనే రావడం జరిగింది. సో ఇంకొకటి ఏంటంటే మేము 7 members
మాకు ఒక్కడే అనమాట తమ్ముడు. సో అలా అని తనకి ఏదైనా ప్రాబ్లం అయి ఉంటే మా పరిస్థితి కూడా చాలా ఘోరం అయిపోయేది. లేక మొన్ననే కట్టించాను, ఇల్లు నేనే కట్టించాను. డాడీకి బాగాలేదు కదా, సో ఏ టైంలో అయినా మా డాడీ హ్యాపీగా ఉండవచ్చు. ఒక్కడే తమ్ముడు కదా, తన వాళ్ళ ముందు నాకు ఇలా ఉంది, బాబు ఇలా ఉన్నాడు, కనీసం ధైర్యంగా మా డాడీ ఉండగలుగుతాడేమో అని ఆశతో ఇవన్నీ చేసామన్నమాట. కానీ లాస్ట్కి ఇలా అవుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బతికి వచ్చాడు, అదే సంతోషం అండి. మీ తమ్ముడితో పాటు మీరు ఇక్కడనే పెరిగి ఉంటారు. నేను ఇక్కడ మీ తమ్ముడితో పాటు మిగతా వాళ్ళతో మీకుండే అటాచ్మెంట్ ఏంటి? అంటే మామూలుగా నా హాస్టల్ లైఫ్ డిగ్రీ వరకు నేను ఇంటర్ డిగ్రీ ఉమెన్స్ కాలేజ్లో చేశాను. తర్వాత నేను బీఎడ్ పీజీ పిహెచ్డి వచ్చేసి నేను పీజీలో నా మ్యారేజ్ అయిపోయింది. అలా నేను బయటకు వెళ్ళిపోయాను. సో ఇప్పుడు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి తమ్ముడైనా చెల్లె ఉంది, ఇంకొక ఆమె చెల్లె ఉంది, మ్యారేజ్ కాలేదు. సో వాళ్ళు అమ్మాయినా నాన్నైనా నాకు వాళ్ళకి నేనే తోడు అనమాట. ఏదున్నా నేనే సపోర్ట్ చేయడం కానీ, ఏదున్నా నేనే గ్యాదర్ చేయడం, వాళ్ళకి ఫ్యూచర్లో ఎలా అనేది మొత్తం నేనే చేస్తానన్నమాట. ఏదైనా నేనే చూసేది. సో తను కూడా ఎక్కువ ఇక్కడ ఉండాడు. అప్పుడు అంటే ఇంటర్ అయిపోయింది, నెక్స్ట్ గండంలోకి వెళ్ళి బయటపడ్డాడు. అసలు అతను బతకడమే చాలా పెద్ద గ్రేట్. అంటే తను కూడా వెళ్ళిపోయి బయటికి రావడం అనేది నాట్ ఏ జోక్. కొంతమంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోడు కూడా మాట్లాడదాం. ఏమవుతావమ్మా నువ్వు? వంశీకి ఏమవుతారు మీరు? అక్క అవుతారు. ఏమవుతారు? అక్క అవుతారు. అక్క అవుతారు. ఇంకా మీ మొహంలో భయం కనిపిస్తుంది, కళ్ళల్లో నీళ్ళు. ఏం చెప్పాలి మేడం, నేనేం చెప్పాలి మేడం, నాకు తెలియదు. నేను ఈ టైంకి అందరు కలిసి బయలుదేరిన చూసిరా అందరు బయటప్పుడు? చూడలేం మేడం. అది మేము పోయినాం, వాళ్ళు ఇప్పుడు వచ్చిండ్రో ఏమో మాకు తెలియదు. చూడలేం. అక్క అవుతాం మేడం. అక్క అవుతారు. అవును, మా ఒక్కడే తమ్ముడు మంచిగా ఉండాలని మేము అందరం కోరుకుంటున్నాము. కానీ మాకు తెలియకుండా వెళ్ళిపోయాడు మేడం. ఆ 7 ఉన్నాం మేము, అక్క చెల్లెము. 7 మంది అక్క చెల్లెలు. అవును, 7 మంది అక్క చెల్లెల్లో ఒక్కడే వంశీ. ఒక్కడే వంశీ. ఆయన కోసం మేము బాధ ఉన్నది మాకు అందరికీ. మా నాన్నకు మంచిది పని, అందుకోసం బాధ. మాకు మాట్లాడుతాం అంతే, మాటలు సుగా అసలు తిండి పోతలేవు, అందుకోసము బతికి వచ్చిండు మేడం. మీకు అమ్ముతాం కానీ మా తమ్ముడు బతికేస్తుంటే మంచిగా ఉన్నది మాకు. పోయితే మేము ఏం చేసేటోళ్ళం తర్వాత, అది బతికి వచ్చిందే అదే ముఖ్యం మాకు. ఇక మేము తోలేలేము, ఎట్లా పోయినారు ఏమో పిల్లలు ఊరితో అందరు పండుగ ఉన్నదని పోయినారు వాళ్ళు. మాకు తమ్ముడు ఇక్కడ వచ్చినాడు చాలు అంతే. 7 ఉన్నాం మేము. మీరమ్మా? చెల్లెనైతే చెల్లెరైతారు. 12:30కి తెలిసింది. మేము కూడా పోయినాము స్నానం చేయడానికి అటు సైడు. అయితే మేము బండి మీద వస్తున్నాం, మేము జాతర చేస్తామని వెళ్ళినాము. మేము మా సారు వెళ్తే మా తమ్ముడు ఫోన్ చేసిండు, బావా 3 కాలువలు పడిపోయిండ్రు బావా, అందరికీ చెప్పిన, అందరు హెల్ప్ చేయండి రండి అని చెప్తే ఎవరు వస్తలేరు బావా, అందరికీ దండ పెట్టిన బావా. నేను నీళ్ళు తాగేసిన బావ, నేను కూడా వెళ్ళిపోతుండే. అయితే నేను వచ్చేసిన బావ. మన పిల్లడి తండల ఒక ఆయన ఉండే, ఆయన కూడా కాలు మొక్తా అన్న, కొద్దిగా హెల్ప్ చేయన్న అంటే ఎవరు వస్తలేరు బావ, మీరు తొందరగా రండి బావ, నాకు కాలు చేతులు ఉనికిపోతుంది బావ. మొక్కేసి మొన్న ఈ సాయినాథి 3 పోయినారు బావ, ఎవరు లేరు బావ, నాకు ఎట్లనో అనిపిస్తుంది బావ అని చెప్తే ఇక మేము తొందరగా వచ్చినాం. అందరికీ ఫోన్ చేసినాం, ఇక అందరికీ ఫోన్ చేసి వెళ్ళిపోయినాం. ఇక అక్కడికి వెళ్తే మొత్తం వచ్చిర్రు. ఇక మొత్తం వస్తే మా ఆయన అందరికి పోలీసు వాళ్ళకి అందరికీ ఫోన్ చేసి అందరికీ పిలిపించారు. ఇక అందరూ జమ అయ్యారు. ఇక మా తమ్ముడిని పట్టుకొని అందరం మేము ఏడ్చినాం. ఇక మా తమ్ముడు బతికిందని దేవుడికి మొక్కుకున్నాము. మిగతా పిల్లలు దొరికే వరకు అక్కడనే ఉన్నారా మీరందరు? నిన్న సాయంత్రం అక్కడనే ఉన్నాం మేడం, అక్కడనే ఉన్నాము. 3 దొరికిన తర్వాత అందరూ వచ్చినాం. మా తమ్ముడు వచ్చేసరికి మేము ఇంటికి కూడా వచ్చేసినాం. ఇక్కడ నాన్న వాళ్ళ ఇంటికి వచ్చినాం. ఇక తమ్ముడిని పట్టుకొని ఇక బాగా ఏడ్చినాం. మా తమ్ముడు బతికింది సాలని, మా తమ్ముడు కూడా వెళ్ళిపోతుండే. మా 7 అక్క చెల్లెల్లో ఒక తమ్ముడు బతికిండని
బాగా ఆలోచన అంటే తెలందాక అసలు మాకు నిద్ర కూడా లేదు మేడం. మా తమ్ముడు కూడా పడుకోలేడు అసలు రాత్రి. మొత్తం కాలు చేతులు అట్లా ఉనికిపోవడం, ఇట్లా లేసుడు, కూసోడు, నా ఫ్రెండ్స్ వెళ్ళిపోయారు అని ఒకటే బాధ, ఒకటే మాట చేసుకున్నాడు. అందరు కూర్చున్నాం ఇక మేము అందరం అక్క చెల్లెలం మా తమ్ముడు దగ్గరికి బాగాసేపు మాట్లాడినాం. ఇక ఏడకు, ఏం గుర్తుపెట్టుకోకు అని బాగా మాట్లాడినాం. సో వంశీ 7 మంది అక్క చెల్లెలకు ఒకే ఒక తమ్ముడు. వాడు చేసినది ఏంటంటే సరదా కోసం అందరూ వెళ్తూ ఉంటారు, కాకపోతే పెద్దవాళ్ళకి చెప్పిపోయి ఉంటే బాగుండేది. ప్రతి ఏడాది కూడా ఎవరో ఒకరు పెద్దవాళ్ళని తీసుకొని పోయేటోళ్ళంట పిల్లలు, కానీ వాళ్ళు కూడా అనుకోలేరు ఇట్లాంటి సంఘటన జరుగుతుందని. సో అనుకోని సంఘటన చూస్తున్నాం కదా, కొంతమంది ఇంట్లలో అమ్మకి తల్లికి కొడుకులను దూరం చేస్తే ఇంకొంతమందిలో భయాన్ని ఎంతవరకు వాళ్ళలో ఉందో మనం ఇప్పుడు కూడా చూస్తున్నాం. ఇంకా నిన్న జరిగిన ఘటన ఇంకా వాళ్ళ కళ్ళ నుంచి పోలే, ఆ భయంతో కన్నీళ్ళు ఆగకుండా కారుతూనే ఉన్నాయి. తమ తమ్ముడికి ఏమన్నా అయితే ఏంది మా పరిస్థితి అనేది. ఎందుకంటే ఆఖరి చిన్నోడు కాబట్టి అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. అందరికంటే ఎక్కువ ప్రేమ ఉండే అందరు అక్క చెల్లెళ్ళు వాళ్ళకి పిల్లలు ఉన్నారు, కానీ పిల్లల కంటే ఎక్కువ తమ్ముడిని ప్రేమిస్తున్నారు అని నాకైతే వీళ్ళతో ఒక్కసారి మాట్లాడిన తర్వాత అర్థమైంది. సో తండల పరిస్థితి అయితే వంశీ ఇంటి దగ్గర ఇట్లా ఉంది.